తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సందడి. మనకి మహిళలకు రూ. 2,500 మార్చి 8వ తేదీ నుండి, అదేవిధంగా ఏదైతే కొత్త పెన్షన్లు పెంచి ఇస్తామన్న పెన్షన్లు రూ. 4,016, రూ. 6,016 కూడా ఈ మార్చి నెలలో నుంచి చాలు చేయబోతున్నారు. సో ఇక కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి ఇస్తారో, ఈ మహిళలకు 2,500 పెన్షన్లు ఎవరెవరికి జమ చేస్తారు, అదే విధమైనటువంటి మనకి ఏదైతే గత వారం రోజుల నుంచి జమ చేస్తున్న పెన్షన్లు ఇప్పటి వరకు ఈ జిల్లాలోని మనకి నిర్మల్ జిల్లా, అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో జమ కావడం అయితే జరిగింది. ఇప్పుడు ఏవైతే జిల్లాలు చెప్తున్నానో గమనించి చూడండి మీరు. మనకి జయశంకర్, భూపాలపల్లి, సికింద్రాబాద్, మేడ్చల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మనకైతే ఏదైతే సంబంధించిన జిల్లాలు జయశంకర్, భూపాలపల్లి ఇటువంటి జిల్లాలో కొనసాగగా మనకి ఇలాంటి జిల్లాలలో ఇప్పటివరకు పెన్షన్లు అనేది పంపిణీ కాలేదు. ఇంకా ఇలాంటి జిల్లాలలో చాలా వరకు అయితే జిల్లాలు అయితే ఉన్నాయి, ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాలేదు. అదేవిధంగా మనకి మార్చి 8 నుంచి మహిళలకు రూ. 2,500 అనేది ఇస్తామంటున్నారు. కానీ ఉన్నవారికే సరిగ్గా పెన్షన్లు అనేది ఇవ్వడం లేదు. ఇక మహిళలకు రూ. 2,500 మళ్ళీ ఆ పెన్షన్లు ఏమి ఇస్తారని మనకి పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం వైపు మనకి మండి చూపుతున్నారు. అంటే మనకైతే ప్రభుత్వంని ఏదైతే ఉన్న పెన్షన్లు సరిగ్గా ఇస్తలేరు, కానీ ఈ కొత్త పెన్షన్లు ఎందుకని అయితే చాలామంది అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే జరుగుతుంది. అలా ఉండగా మళ్ళీ ఇంకొందరు కొత్త పెన్షన్లు పెంచిస్తామనే పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తామని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఆ కొత్త పెన్షన్లు మహిళలకు రూ. 2,500, అదేవిధంగా మనకి ఈరోజు మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు కదా, ఆ పెన్షన్లు అనేది ఏ జిల్లా వరకు జమ కావడం అయితే జరిగింది. ఇక ఏ జిల్లాలలో మనకి రేపు ఈరోజు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారో ఈ వీడియోలో పూర్తి సమాచారం అని అయితే తెలుసుకుందాం మనం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దానికంటే ముందు మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక అప్డేట్లకు వెళ్ళినట్టయితే మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రూ. 2,500 మహిళల దినోత్సవం మార్చి 8 నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే మనకైతే కసరత్తులు అయితే చేస్తుంది. మనకి మార్చి 8 నుంచి మహిళలకు రూ. 2,500 అయితే జమ చేస్తారంట. ఎవరెవరికి జమ చేస్తారు ఇక్కడ చూసుకున్నట్టయితే, మహిళలు 18 సంవత్సరాల నుండి పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో, ఇప్పటివరకు ఆసరా చేయుత పెన్షన్లు తీసుకుని వారు ఎవరైతే ఉన్నారో, సో అటువంటి వారైతే అర్హులు. మనకి దానికోసం అప్లైకి మనకి రేషన్ కార్డులు అనేది తీసుకొని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటో, మనకైతే సిగ్నేచర్ అయితే ఉండాలి. సో అవి తీసుకొని వెళ్ళి అప్లై చేసుకున్నట్టయితే మహిళలకు సంబంధించిన రూ. 2,500 పెన్షన్లకు మీరైతే అర్హులు కిందిగా గుర్తించడం అయితే జరుగుతుంది. సో వారికి మార్చి 8 నుంచి ఆ పెన్షన్లు అనేది జమ చేస్తారంట. సో ఇక కొత్త పెన్షన్లు కూడా ఎప్పుడు ఇస్తారన్న ఇక్కడ అడిగినట్టయితే, మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు మార్చి లేదంటే మే నెలలో ఈ కొత్త పెన్షన్లు ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ కొత్త పెన్షన్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది సిద్ధం చేసుకోవడం అయితే జరిగిందంట. ఇక బడ్జెట్ అనేది సరిపోగానే మనకి మార్చి లేదంటే చివరి వారం నుంచి, లేదంటే ఈ ఏప్రిల్, మే నెలలలో, ఈ 2-3 నెలలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసేందుకు డిసైడ్ అయితే చేస్తారంట. సో ఇక మనకైతే గత వారం రోజుల నుంచి జమ చేస్తున్న పెన్షన్లు కూడా అన్ని జిల్లాలలో జమ కాలేదు ఇప్పటి వరకు. మనకి జనవరి నెల పెన్షన్లు, ఫిబ్రవరి నెల పెన్షన్లు అయితే జమ చేస్తున్నారు. ఎవరికైతే గత నెలలో కట్టిన పెన్షన్లు కూడా ఈ నెలలోనైతే జమ చేస్తున్నారంట. మనకి ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో 50 నుంచి మనకి 40% ఖాతాలోనైతే పెన్షన్ డబ్బులు అనేది జమ అయ్యాయి. ఇక ఈరోజు రేపు కూడా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో పెన్షన్లు అనేది బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. DTT పద్ధతి ద్వారా, అంటే డైరెక్ట్ మెథడ్ పేమెంట్ ద్వారానైతే ఆ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు. ఇక అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో ఈ పెన్షన్లు జమ చేసేసరికి మనకి ఈ మార్చి చివరి వారం, మార్చి 2వ వారం వరకు అయితే సమయం అనేది పట్టొచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక కొత్త రేషన్ కార్డులు కూడా మనకి మార్చి నెలలో నుంచి మనకి ఏదైతే మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మనకైతే హైదరాబాద్ జిల్లాలలో ఏదైతే ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తారంట. సో ఆ కొత్త రేషన్ కార్డులకు పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడున్న సమాచారం అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.